హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. ఈ రోజు వెదర్ చూస్తే చాలా చల్లగా ఉంది. ఎందుకో కారంగా తినాలనిపించింది. అందుకనే కారంగా చేయాలి, కానీ కొంచెం నాన్ వెజ్ టచ్ ఉండాలి అని చెప్పి కోడిగుడ్డు కారం స్పైసీగా చేయాలి నేనైతే ఫిక్స్ అయ్యాను. మీకు కూడా ఎవరైనా నాన్ వెజ్ లేకపోతే మాకు ముద్ద దిగదు అనే బ్యాచ్ ఎవరైనా ఉంటే చాలా ఈజీగా 10-15 నిమిషాల్లో మీరు ఈ కోడిగుడ్డు కారం ప్రిపేర్ చేసుకోవచ్చు. బ్యాచిలర్స్ అయినా కూడా మీరు వంటగదిలోకి వెళ్ళి 5-10 నిమిషాల్లో మీరు ఈ కారం అయితే చేసుకోవచ్చు. జీలకర్ర వేసుకొని కొంచెం కచ్చపచ్చగా దంచుకున్నాము. రెగ్యులర్గా వేసుకునే దానికంటే 1 స్పూన్ కారం ఎక్కువ వేసుకోండి, ఏం కాదు. 4 స్పూన్ల కారం వేసుకున్నాను నేను. మీ రుచికి సరిపడా ఉప్పు వేసుకోండి. 2 పాయలకు సుమారు చిన్నులపాయలు తీసుకున్నాను. చిన్న ట్రిక్ చెప్తాను మీకు ఇక్కడ. రోట్లో వేసిన తర్వాత చిన్నులపాయలని మీరు ఎలా పడితే అలా దంచొద్దు అనమాట. ఫస్ట్ ఓన్లీ పాయలు నలిగాక పైన దంచండి. చితకాలన్నమాట పాయలు కొంచెం. చూసారు కదా, అంటే అటు మెత్తగా కాకుండా ఇటు కచ్చపచ్చగా చిన్నులపాయ కూడా నలిగిపోయింది. మీరు ఎలాంటి వాటర్ అలాంటి ఏమీ యాడ్ చేయకూడదు. ఎందుకంటే మీకు చిన్నులపాయలో మీకు ఖచ్చితంగా కూడా కొంచెం తేమ అనేది ఉంటుంది కదా, ఆ తేమ అనేది మనకు కరెక్ట్ సరిపోతుంది. సెటప్ అయితే రెడీ అయిపోయింది. మనం కోడిగుడ్డు కారం ప్రిపేర్ చేసుకుందాం. బాండి పెట్టేసుకొని నూనె కొంచెం 1 టేబుల్ స్పూన్ ఎక్కువ ఉన్నా పర్లేదు, నేను ప్రతిసారి చెప్పే మాట. 1 టేబుల్ స్పూన్ ఎక్కువ ఉన్నా పర్లేదు, ఏం కాదు, మంచి టేస్ట్ వస్తుంది. తాలింపు గింజలు వేసుకుందాం. ఇది కారమే కాబట్టి మీకు ఇంకా కొంచెం స్పైసీగా కావాలంటే మీరు పోపులో ఖచ్చితంగా ఎండుమిర్చి కూడా వేసుకోవచ్చు. అండ్ అలాగే మనం కారంలో వేసుకున్నాం, అలాగే దీంట్లో కూడా కొంచెం జీలకర్ర అయితే వేసుకోండి. ఆ ఫ్లేవర్ కావచ్చు, ఆ స్మెల్ కావచ్చు బాగుంటుంది. అండ్ డైజెషన్కి కూడా మనకి జీలకర్ర అయితే బాగా యూజ్ అవుతుంది. కరివేపాకు ఎంత ఎక్కువ ఉంటే మీకు అంత మంచి ఫ్లేవర్ అయితే వస్తుంది. సరే, ఫ్రెష్ కరివేపాకు చిటపడ ఉంటుంది. సిమ్లో పెట్టుకొని నేనైతే 1/2 డజన్ తీసుకున్నాను ఎగ్స్. మీరు చేసుకునే క్వాంటిటీని బట్టి, మీ పర్సన్స్ని బట్టి, అంటే మీకు ఎంతమంది ఉంటారనే దాన్ని బట్టి మీరు ఎగ్స్ అయితే కొంచెం ఎక్కువ కూడా చేసుకోండి, ఏం కాదు. గుడ్డిలా వేసుకోగానే హడావుడిగా దాన్ని ఏమీ చేయొద్దు. మూత పెట్టేసి దానికి కాస్త టైం ఇవ్వండి. ఒక బిగ్ సైజ్ ఆమ్లెట్ అయిపోయింది. చూసారా, మనకి లోపల కూడా ఎల్లోది ఆల్మోస్ట్గా బేక్ అయిపోయింది. అంటే నేను దాదాపు మూత పెట్టేసి 5 నుంచి 7 నిమిషాల వరకు ఉంచాను. ఇప్పుడు దీన్ని ఒకసారి మనం తిప్పేసుకుందాం ఇట్లా. నేను ఇది ఫస్ట్ నుంచి కూడా మీడియం ఫ్లేమ్లో ఉంచాను. మీరు ఎక్కువ ఫ్లేమ్ పెట్టుకున్నారంటే మాత్రం మాడిపోతుంది అనమాట. చూసారా, గోల్డ్ కలర్లో ఎంత బాగా వచ్చిందో టెక్స్చరు. సో తిప్పిన తర్వాత 1 మినిట్ లోపే మీరు ఇలా ముక్కలు చేసేసుకోండి. దీన్ని మీరు కావాల్సిన సైజులో ఈ గుడ్లు మొత్తాన్ని ముక్కలు చేసుకున్నాక, మన ఆమ్లెట్ మొత్తాన్ని ముక్కలు చేసుకున్న తర్వాత కొంచెం మీడియం ఫ్లేమ్ నుంచి ఫ్లేమ్ పెంచండి. పెంచిన తర్వాత ఇది కొంచెం కలర్ చేంజ్ అవ్వాలన్నమాట ముక్కలు మొత్తం. ఎందుకంటే మనకి ఇది కనీసం 5 రోజుల వరకు నిల్వ ఉండేది అనమాట కోడిగుడ్డు కారం ఇది. అందుకని చెప్పి మనం కొంచెం ఎక్కువ బాయిల్ చేసుకోవాల్సిన అవసరం అయితే ఖచ్చితంగా ఉంటుంది. మనకి ఫ్లేమ్ పెంచుకున్న తర్వాత చూసారు కదా, ఇట్లాగా బాయిల్ అవుతున్నప్పుడు, మనకు ఫ్రై అవుతున్నప్పుడు ఇట్లా నురగైతే వస్తుంది. కంగారు పడద్దు. కోడిగుడ్డు ఫ్రై అవుతున్నప్పుడు అలాగే నురగ వస్తుంది అనమాట. ఇట్లా నురగ వచ్చింది అంటే మనకు ఆల్మోస్ట్ ప్రిపేర్ అయిపోయిందని అర్థం. సో అలాంటప్పుడు మీరు ఈ ముక్కల మొత్తాన్ని ఒక సైడ్కి ఇలా అనేసుకొని కారం ఇట్లా, అంటే మన ఆయిల్ వరకు ఈ పక్కకు వచ్చిన తర్వాత మనం దీంట్లో కారం వేసుకోవాలి. మన వెల్లుల్లి కారం ముద్ద ఇది. నేనైతే ఈ ఆయిల్ వేసేస్తున్నాను. వెల్లుల్లిపాయలు కారం మనకి పచ్చిగా ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా కూడా మనం దీన్ని కాసేపు ఆయిల్లో ఫ్రై అవ్వనివ్వాలి.
వెయ్యగానే నార్మల్ కూరల్లాగా మీరు వెంటనే దీన్ని ఆఫ్ చేయొద్దు. ఖచ్చితంగా మీరు దీన్ని అయితే ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి. ఒక 2 మినిట్స్ వరకు నేనైతే ఇలాగే ఉంచేసాను. చూసారా కలర్ కూడా చేంజ్ అయిపోయింది కారము. ఇప్పుడు ఏం చేయాలంటే మీరు మీడియంలో కానీ సిమ్లో కానీ పెట్టేసుకొని మన పక్కకు ఉన్నటువంటి కోడిగుడ్డు ముక్కలు మొత్తం కారంలోకి లాగేసుకొని దీన్ని మొత్తం మిక్స్ చేద్దాం. మంచిగా కలిసిపోవాలి ముక్కలు కారం మొత్తం. అయిపోయింది మన కోడిగుడ్డు వెల్లుల్లి కారం అయిపోయింది. 2 మినిట్స్ ఉంచేసాను పొయ్యి మీద. మంచి ఆ ఫ్లేవర్ అయితే, ఆ వెల్లుల్లి ఫ్లేవర్ భలే తెలుస్తుంది. ఇంకైతే నేను ఆఫ్ చేసేస్తున్నాను. అయిపోయింది మన వెల్లుల్లి కారం, కోడిగుడ్డు వెల్లుల్లి కారం. కోడిగుడ్డు వెల్లుల్లి కారం చాలా అద్భుతంగా వచ్చింది. ఆ రోజు చిన్న టెక్నికల్ ఇష్యూ వల్ల ఆడియో అయితే రికార్డ్ కాలేదు. కానీ మనం ఎలా అయితే ఎక్స్పెక్ట్ చేసామో మన కోడిగుడ్డు వెల్లుల్లి కారం రెసిపీ యాజ్ ఎ టీజ్ వచ్చింది. చాలా అంటే చాలా అద్భుతంగా ఉంది. నోట్లో పెట్టుకుంటుంటే ఆ స్పైసీనెస్, ఆ వెల్లుల్లి ఫ్లేవరు మిమ్మల్ని మరో ప్రపంచానికి తీసుకెళ్ళిపోతుందంటే నమ్ముతారా? నిజంగా వేడి వేడి అన్నంలో అంత కోడిగుడ్డు కారం కలుపుకొని తినేస్తే ఇంకా అసలు మనకి చికెన్, మటన్ అలాంటివి కూడా ఏమీ పనికిరావు. అంత అద్భుతంగా ఉంది. మీరు ఖచ్చితంగా ఈ రెసిపీని ట్రై చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి ఈ వీడియోని షేర్ చేసి వాళ్ళని కూడా తప్పకుండా ట్రై చేయమని చెప్పండి. ఇంకా ఇలాంటి మరిన్ని రెసిపీస్ కోసం, వీడియోస్ కోసం, ఫుడ్ బ్లాగ్స్ కోసం మన ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు.